అమ్మమ్మతో తిరుపతి వెళ్తున్నా నేను. అయ్యప్పమ్మ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చూసారు కదా వాటర్ ఎంత ఫ్రెష్ ఉన్నాయి. చూపించండి దగ్గరికి వెళ్ళి మన సబ్స్క్రైబర్స్ అన్నది వాటర్ చూడండి. ఇంటికి రావాల్సిన ట్రైన్ 11ంటికి వస్తుంది గాయస్. వెయిట్ చేస్తున్నాం. అందరు వచ్చి ఇంకా ఒక ఫ్యామిలీ రావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరుపతి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్యామిలీతో. మా అన్న దగ్గర వెనకాల మా ఫ్యామిలీ అన్నమాట. అమ్మమ్మతో తిరుపతి వెళ్తున్నా నేను. అయ్యప్పమ్మ వెళ్తాను మా ఫ్యామిలీ. గాయస్ మీకు ఇప్పుడు 4 జనరేషన్స్ చూపిస్తా. ఇగో ఈమా, వీళ్ళ కూతురు ఈమా వస్తురు. అసలైన వాళ్ళు వస్తురు. అగో రండి రండి. వీళ్ళే మెయిన్ అనమాట. బాగున్నా పెద్ద మనం బాగున్నా. మాట రెడీ చేస్తుందిగా. ఏ రక్ష వాళ్ళ పాప చూడండి. మా లగేజ్ మా సంతకి గైస్ మా అమ్మమ్మ ఇంకో అమ్మమ్మ స్లో మోషన్లో చుట్టే గుర్తుంది. సిగ్గుపడుతుంది. మంచి యాక్టర్. అమ్మమ్మ పాడపాడమ్మమ్మ. పాడవాడు మా అమ్మమ్మ తిరుపతి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ మా అమ్మమ్మ పేరు చంద్రకళ మీద ఒక పాట పాడుతున్నా. చుక్కల్లో చంద్రమ మబ్బుల్లో మిరపమ్మ చంద్రకళ రాక్ స్టార్ బోల్తుంది. గాయస్ ఇప్పుడే తిరుపతిలో దిగాము. మేము అనుకున్న ప్లాన్ అయితే బిస్కెట్ అయింది. విష్ణు నివాస్లో రూమ్స్ ఉంటాయి అనుకున్నాం కానీ లేవు. దానివల్ల ప్రైవేట్ తీసుకోవాలి. అట్నే రేపు కాణిపాకం వెళ్తున్నాం కాబట్టి వెహికల్ కూడా వెహికల్ మాట్లాడాలి రేపు కాణిపాకం వెళ్తున్నాం. మేము అనుకున్న ప్లాన్ మొత్తం బిస్కెట్ అయింది. లగేజ్ అయితే ఇక్కడనే పెట్టినాం. అందరూ ఏమీ తోచినట్టున్నారు. నార్మల్గా అయితే ఎప్పుడు ఉంటాయి విష్ణు నివాసులో, ఇప్పుడైతే ఇవ్వట్లేదంట. మార్నింగ్ వేస్తారంట. చూసి రేపు కాణిపాకం కూడా వెళ్ళాలి. దానికి కూడా ఆల్రెడీ మాట్లాడిస్తుంది. రూమ్ కోసం స్ట్రెచ్చింగ్ తిరిగి అలసిపోయాము. అబ్బో తిని అలసిపోయాము. తిరిగి అలసిపోయాము. ఏంది తిండి ఏందో తిరుగుడు ఏందో తిన్నదానికి ఎక్కడ. తిరుపతి అంతా ఫ్రీగా ఉంది కానీ రూమ్స్ మాత్రం కరువు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా రూమ్స్ అయితే ఎతికినాం. రూమ్స్ ఏం దొరకలే. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ కాణిపాకం ఇదే బస్సు. డైరెక్ట్ కాణిపాకం పోయి ఇప్పుడు ఇంకా డైరెక్ట్ కాణిపాకం పోతున్నాం. కాణిపాకం పోయి అక్కడ రూమ్ తీసుకొని మార్నింగ్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ కొండెక్కాలి పైకి. జై బోలో గణేష్ మహారాజ్ కి గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. టైం 1 అవుతుంది. అందరు పడుకున్నారు.
గాయస్ ఇప్పుడే కాణిపాకంలో లేచి రెడీ అయ్యాం. ఇప్పుడు దర్శనానికి పోవాలి. దర్శనానికి వెళ్ళి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుపతి డైరెక్ట్. నైట్ బస్ చూపెట్టాం కదా, ఆ బస్ నుంచి తిరుపతి పోవాలి. దర్శనం మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ ఉంటుంది. అంటే 5 నుంచి అయితే అభిషేకం ఉంటుంది. అభిషేకంకి వెళ్ళే వాళ్ళు మాత్రం పక్కా లుంగి కట్టుకోవాలి. దర్శనానికి లుంగి అవసరం లేదు, పాయింట్ సెట్ వేసుకోవాలి. ఇప్పుడే దర్శనం పోతున్నాం. మా మమ్మీ వీళ్ళందరూ మా ఫ్యామిలీ ఇంకా రావాలి. అందరూ ఫైనల్ లేట్ అవుతుంది. వీళ్ళు తొందర రమ్మంటారు. అది ఎందుకు వీళ్ళందరూ ఇట్లా చేస్తారు? మాట్లాడేది అందులో. ఇప్పుడే దర్శనంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గోయింగ్ టు దర్శనం. బొట్టు పెట్టుకున్నాను, దర్శనం అయిపోయింది అనుకోవద్దు. దర్శనానికి పోతున్నాం. దర్శనం ఎమ్మటైపోద్దంట, ఒక గంటన్నర అయిపోద్దంట. అభిషేకం అయితే టైం పడుతుంది. పోయి చిందరా చెప్తాం మొత్తం డీటెయిల్స్గా. కొబ్బరికాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా 50 రూపాయలే అంట. కాయని బట్టి రేట్ ఉంది. ఇక్కడ స్కూటీలు కూడా ఉన్నాయి. స్కూటీలు ఉన్నాయి ఇక్కడ. స్కూటీలు టీవీఎస్లు ఇక్కడ కూడా ఉంటాయి స్కూటీలు. ఇండియా స్కూటీలు ఉంటాయా? ఇది ఇండియా కాదు కానీ ఇండియా. స్కూటీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మీకు అందుబాటులో కూడా ఉంటాయి కావాలంటే. పోవాలి ఇంకా ఇప్పుడు దర్శనానికి. కోనేరు చూపిస్తా, ఆగండి. చూసారు కదా వాటర్ ఎంత ఫ్రెష్ ఉన్నాయి. చూపించండి దగ్గరికి మన సబ్స్క్రైబర్స్ అన్నది. వాటర్ చూడండి, స్విమ్మింగ్ పూల్ కన్నా ఫ్రెష్గా ఉన్నాయి. దీన్ని శ్రీకాళహస్తి స్విమ్మింగ్ పూల్ అంటారు. శ్రీకాళహస్తి కాణిపాకం కోనేరు కోనేరు అంటారు ఫ్రెండ్స్. ఎట్లుందమ్మా మనకి దగ్గర కాణిపాకం ఎట్లా బాగుందంటే అవన్నీ చూసి మంచి చూస్తున్నా. దర్శనం అయిందా? ఇప్పుడు వెళ్ళిపోతున్నావు నువ్వు? గుడి పోతున్నా. కొబ్బరికాయ తీసుకున్నావా? చూసారా మా అమ్మ మొత్తం తీసుకుంది. మా ఇంకో అమ్మమ్మని చూపిస్తాం మీ అందరికీ. అమ్మమ్మ కొబ్బరికాయలు తీసుకున్నా? దర్శనం కొబ్బరికాయలు తీసుకుని దర్శనం పోతారు అనమాట. మొత్తం వైబు. మా వాళ్ళు ఎట్లున్నారంటే వీడికి వచ్చి బస్సు ఎక్కి ఉసిరికాయలు తెంపుతున్నారు. ఏ దొంగ ఇట్రా, ఉసిరికాయలు కావాలంటే ఉసిరికాయలు. చూడు బస్సు ఎక్కి ఉసిరికాయలు తెంపుతారు. ఏ లక్కీ దిగు. దర్శనం అయిపోయింది, అంతా మంచిగానే జరిగింది. నిజ రూప దర్శనానికి వెళ్ళినాం. ఇప్పుడే రూమ్ దగ్గరకు వచ్చేసినాం. మళ్ళీ బ్యాక్ టు 1 వరకు మొత్తం రెడీ చేసుకొని 1కి ఇక్కడ ఫుడ్ పెడతారు. అక్కడ తినేసి మళ్ళీ స్టార్ట్ కావటమే గాయస్. ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ కావటమే. ఇక్కడ సత్రంలో మాకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది. ఇది ఒక బెనిఫిట్. ఇప్పుడు మళ్ళీ లగేజ్ కట్టేసాం పైన కాణిపాకంలో. లగేజ్ కట్టేసి కాణిపాకం నుంచి ఎక్కడికి కాణిపాకం నుంచి ఎక్కడికి పోయేది? కాణిపాకం అంటే ఇప్పుడు ప్రజెంట్ కింద అలివేలు మంగాపురం గోవిందరాజ స్వామి గుడి అవన్నీ విజిట్ చేసి డైరెక్ట్ పై తిరుపతి పోవాలి. తిరుమల కొండ వెళ్ళి ఇట్లా అందరూ ఆగేపండి. నచ్చకపోయినా మా వాడు అప్పుడప్పుడు అట్లా అంటాడు. నచ్చకపోయినా కాదు. వెహికల్ నడుపుతా అంటే వద్దంటారు మా వాళ్ళు. ఎందుకు వద్దంటారో తెలియట్లే. పండి పోదాం పండి. అందరు వచ్చారా? చెత్తబుట్లు నువ్వేం డ్రైవర్ గారు మా అన్న కార్ నేర్చుకుంటే 16 రోజులు అయింది. 16 రోజుల నుంచి 16 రోజులకి ఇంకా 7 రోజులు బస్సు వెళ్తా అంటుండు. తెలుసుగా అట్లుంటుంది. నిన్ను అడుగుతా. ఇప్పుడే శ్రీనివాస మంగాపురం టెంపుల్కి వచ్చాం. దిగాలి, ఇంకా దిగి దర్శనానికి పోవాలి.
కమ్ బేబీ గో బేబీ గో 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 గో. ఇదే ఇదంతా టెంపుల్, ఈ గజస్తంభం, ఇది ఎంట్రన్స్. బుక్స్, భగవద్గీత. గైస్ మీకు గాంధీ గారిని చూపిస్తా. గాంధీ తాత పునర్జన్మించాడు. ట్రెండ్ మారింది కాబట్టి గాంధీ గారు కూడా స్పెట్స్ మార్చారు. వద్దు తీయద్దు, అట్లా చేయొద్దు. మనీ ట్రెండ్ మారింది కాబట్టి గాంధీ గారు కూడా స్పెట్స్ మార్చారు. ఇద్దరికి రౌండ్ ఉండే వేసుకోరు. హాయ్ చెప్పండి గాంధీ గారు, ఒకసారి హాయ్ చెప్పండి. రక్ష ఇట్లా రక్ష. ఏంటి అక్కడ ఉన్నాయి, ఏమున్నాయి అక్కడ? దర్శనం అయిపోయింది గాయ్స్, ఇప్పుడే అయిపోయింది. రష్ కూడా ఎక్కువ లేదు అంత అనుకున్నంత, బాగానే జల్దీ అయిపోయింది దర్శనం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రక్ష కడతారు. ఆ రక్ష దేనికంటే తొందరగా పెళ్లి కావాలనుకుంటే, పెళ్లి కాకుండా వేరే వాళ్ళు ఉన్నా ఎవరైనా పెళ్లి కావాలి, మంచి సంబంధాలు రావాలనుకుంటే ఆ రక్ష కట్టుకుంటే అవుతుంది పెళ్లి జల్దీ. ఈ టైం మీరు ఈ సీజన్ వచ్చారంటే ఏంటంటే మార్చి ఈ టైంలో వచ్చింటే జనాలు ఎక్కువ లేరు కాబట్టి అట్లానే కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మహాకుంభు ఇంతవరకు మహాకుంభు ఫైర్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం రష్ తక్కువ ఉంది. అంతేగాని తిరుపతిలో అయితే ఏం తక్కువ లేదు. దాకా పోయింది అయితే శ్రీనివాస మంగాపురం, బై మిస్టేక్ గా అల్వేల మంగాపురం చెప్పిన. ఇది అల్వేల మంగాపురం. రష్ చూడండి, మామూలుగా లేదు ఇక్కడ రష్. మళ్ళీ 4:30 or 5 వరకే ఎంట్రన్స్ అంట. మళ్ళీ అది అయిపోతే మళ్ళీ 7 వరకు బ్రేక్ అంట. ఇప్పుడే అల్వేలు మంగాపురంలో దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాం చూడండి, మొత్తం బిజీ ఫుల్ రష్ ఉండే. ఫోన్లు నార్మల్గా మేము ఎలో చేస్తారేమో అనుకొని తీసుకొచ్చాం, కానీ ఎలో చేయలేదు. ఎక్కుతున్నాం ఇంకా కొండ ఎక్కడమే డైరెక్ట్. కొండ ఎక్కుతున్నాం. వచ్చాం, ఇప్పుడే పోతున్నాం. ట్రాఫిక్ మస్తు ఉంటుంది. అంతా దిగేసి లగేజ్ బ్యాగులు అంతా ఎత్తుకుని దిగాలంటే సరసరాలు దిగాలి. సరసరాలు లగేజ్ వచ్చాం. ఇప్పుడు ఇక్కడ లగేజ్ మొత్తం మళ్ళీ దింపి చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లగేజ్ మళ్ళీ ఎక్కించి అప్పుడు చలో. లగేజ్ మొత్తం ఇట్లా తీసుకొని పోవాలి. మీద ఒక బ్యాగు, వెనకాల ఒక బ్యాగు, పక్కన ఒక బ్యాగు వేసుకొని లేడీస్కి లేడీస్, జెంట్స్కి జెంట్స్ లేపాలరా. ఇప్పుడే చెకింగ్ అయిపోయింది. మా దాంట్లో ఏం లేవు. లగేజ్ మొత్తం మళ్ళీ పైకి ఎక్కియాలి. గోవిందా ఎక్కి, గోవిందా ఎక్కి, లగేజ్ ఎక్కి, గోవిందా లగేజ్ ఎక్కియాలి. గోవిందా ఏమిరా గాయ్స్, ఇప్పుడే పై తిరుపతికి వచ్చాం. వచ్చి సక్సెస్ఫుల్గా 2 రూమ్లు అయితే దొరికినాయి. లగేజ్ అందరూ అంతా మీరంతా అంటే చూస్తే మీరు ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చారు. ఇక జరిసేపు అయితే మొత్తం పోతుంది జుట్టు. చూద్దాం ఎట్లుంటాం అప్పుడు. కామెంట్స్ ఆఫ్ చేసుకో ఫస్ట్. ఇంకా పోయి ఇక్కడ
చెప్పలేదు నేను అదే అమ్మ అదే అదే ఏం తెలీదు చెప్తేనే విన్నారు మా వాళ్ళు అంతే ఎట్లా కదా గాయస్ ఇంకా పోలేదు పోతున్నాం ఇంకా కళ్యాణ్ కట్టకి ఇంకా పోలేదు టెంపరీ గాయస్ ఎంత వెయిట్ తగ్గినట్టు చూడండి గాయస్ మీకు పొద్దురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వాళ్ళిద్దరు ఇప్పుడు ఏమైందో మొత్తానికి చేయించేశారు గుండెతో మీసాలు గడ్డాలు కూడా దేవుడి కోసం తప్పట్లా మాత్రం తప్పదు ఇంకా దేవుడి కోసం రేపటి కోసం సనాతన ధర్మం కోసం వేణుగోపాల స్వామి ఇప్పుడే వేణుగోపాల స్వామి గారి ఆలయం నుంచి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, పోయిన తర్వాత తెలుస్తుంది. పాప వినాశనం పోతున్నాం. పాప వినాశనం సూపర్ ఉంటుంది ప్లేస్, ఎంజాయ్ చేయొచ్చు. మన ప్లేస్ నుంచి చెప్పు. తిరుమలలో ఇప్పుడు మొత్తం రోడ్ల ఎక్స్టెన్షన్ జరుగుతున్నది. మీకు చుట్టూ చూసినట్టయితే మొత్తం చెట్లని కొట్టేసి రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతున్నారు. అందరూ మలయాళంలో మాట్లాడని మనం టెంపుల్ వేయడం అందరూ 10 రూపాయలు వేసాను. 10 రూపాయలు వేయి, 10 రూపాయలు వేయి, కొబ్బరికాయ కొట్టనియము, కొబ్బరికాయ కొట్టింది నువ్వు అందులో తీయడం, నోట్ల మంది తాగనియము. పాప వినాశనం వాటర్ ఫాల్స్, అక్కడ స్నానాలు చేస్తే మన పాపాలన్నీ పోతాయని నమ్మకం, ప్రజల నమ్మకం. మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం అది.